రోడ్ల పక్కన మూగజీవుల జీవితాలు ఇలా ఉంటాయి. పాపం మా చెట్లల్లో 7 పిల్లలు పెట్టిందండి డాగ్. మొన్న ఇక్కడ ఉంటే చనిపోతాయనే 2 పిల్లలు తీసుకెళ్ళా నా ఫీడింగ్ ప్లేస్కి. సేఫ్గా ఉండవనే, ఇది రోడ్డు పక్కనే ఉంటాయి. ఇక ఇక్కడ వాటర్ ఫుడ్ కూడా ఏముండదు. నేనే వాటర్ బౌల్స్ పెట్టాను, ఫుడ్ కూడా పెడుతున్నాము రోజు. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి రోడ్డు మీద చనిపోయినదండి. 5 పిల్లలు ఉండాలి, 4 ఉన్నాయని ఇక్కడ అన్నం పెట్టి చూసి వెతికాను ఇక్కడంతా. తర్వాత తెలిసింది అది చనిపోయిందని. లోపలే ఉన్నాయి. వీళ్ళ మదర్ డాగ్ ఎప్పుడూ మరి కనపడట్లేదు. రోడ్డు మీద ఒకటి ఉంది కానీ అదే అనుకుంటున్నా. పిల్లలు మాత్రం ఇక్కడ బాగానే ఉన్నాయి, 4 పిల్లలు. ఆ చెవులలో ఏంటంటే టిక్స్ ఉంటాయండి బాగా. కాలు వేలు సందుల్లో చెవుల లోపల బాగా టిక్స్ విపరీతంగా ఉంటే మొన్న మొత్తం తీసేసి టిక్స్ పౌడర్ వేసా పిల్లలన్నిటికీ. పాపం అవి ఉంటే నిద్ర కూడా పోలేవండి పిల్లలు. మనకు ఒక క్షణం దోమ కొడితేనే మనం తట్టుకోలేము, అవి కంటిన్యూగా ఉండి రక్తం తాగుతూ ఉంటాయి. అసలు తట్టుకోలేవు పిల్లలు. 4 ఉన్నాయి. ఇప్పుడు 5వ బేబీ లేదు. 2 నేను తీసుకెళ్ళగా ఇక దాని ఎక్కడుందా ఎక్కడో దగ్గర ఉంటుంది అని అనుకున్నా కానీ రోడ్డు మీద చనిపోయింది. వెనకాల చూడండి వాళ్ళ మదర్ డాగ్ తిరుగుతుంది. పక్కకొచ్చి రోడ్డు మీద ఎక్కి చూసేసరికి ఒక బేబీ చనిపోయి ఉందండి. అది కూడా 7 పిల్లలు 2 తీసుకుపోగా ఇక్కడ 4 ఉండగా ఒకటి చనిపోయింది రోడ్డు మీద. పక్కనే రోడ్డు తీసి పక్కన పెట్టానండి పిల్లల్ని. పాపం వాళ్ళ మదర్ కూడా చూడడానికి వచ్చింది. ఈ పిల్లలు కూడా చూస్తున్నాయి వాటి బ్రదర్ని. లైఫ్ ఇంతే అండి వాటిది. అవి 7-8 పిల్లలు పెట్టినా అందులో బ్రతికేది 1 2 ఉంటాయి. అసలు మ్యాక్సిమం బ్రతకవు ఈ పిల్లలు. ఇక వాటి జీవితాలు అంతే రోజుల్లోనే ముగిసిపోతాయి.